గతంలో ఉన్నటువంటి ఎన్ఆర్ఈజీఎస్ యొక్క పథకాన్ని ఇంకా మేలైనటువంటి విధంగా అంటే వికసిత్ భారత్ లక్ష్యంతో గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని, వికసిత్ భారత్ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దీన్ని మళ్ళీ ఎన్నో మార్పులు చేసి ఈ పథకాన్ని ఇంకా మేలైనటువంటి విధంగా గ్రామాల్లో పనులు నిర్వహించి ఉపాధి కల్పిస్తూ గ్రామాభివృద్ధికి తోడ్పడేటటువంటి విధంగా వికసిత్ భారత్ జీరామ్జీ అనేటటువంటి కార్యక్రమాన్ని మరి మొన్న పార్లమెంట్ లో పాస్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీని మీద కొంత దుష్ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దీనిపైన దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. కాబట్టి దీని మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తా ఉందో, ఈ పథకం ఏదో తీసేసినట్టు డబ్బులు తగ్గి, ఈ పథకానికి ఇంకా డబ్బులు పెరిగినాయి. మనకు ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం ఇచ్చిన దానికంటే ఎవ్రీ ఇయర్ కూడా దీని మీద నిధులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా నిధులు తగ్గించిందని అదని ఇదని అయితే దుష్ప్రచారం ఇస్తుందో దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. వాళ్ళ ప్రాబ్లం అంతా ఏంటంటే దాంట్లో మహాత్మా గాంధీ పేరు తీసేసిన ఒకటే చెప్తున్నారు. వాళ్ళు ఎప్పుడైనా మహాత్మా గాంధీ గారు పలికినటువంటి చివరి మాటలు దీంట్లో ఉన్నాయి. ఏ రామ్ అనే మాట దీంట్లో ఈ పథకంలో ఉంది. ఇప్పుడు ఎక్కడ కూడా మహాత్మా గాంధీని ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ గౌరవించలేదనేటటువంటి మాటకు అసలు అర్థమే లేదు. అదంతా ఏంటంటే ఈరోజు అసలు గాంధీ గురించి చెప్తే, గాంధీకి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకులు గాంధీ అనే పేరు పెట్టుకుంటున్నటువంటి వాళ్ళకి ఏదైనా బంధుత్వం కూడా లేదు కదా. గాంధీ గారి పేరుతో వీళ్ళు ఇంకా నెట్టుకొస్తున్నారు. గాంధీకి వారికి ఎలాంటి బంధుత్వం లేదు, వాళ్ళ కుటుంబ వ్యక్తులు కూడా కాదు. వాళ్ళు గాంధీ గారి పేరు పక్కన పెట్టుకొని అన్ని రకాలుగా ఈరోజు లబ్ధి పొందుతా ఉన్నారు. మరి ఈ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున ఇన్నేళ్ల నుంచి సరైనటువంటి నిర్వహణ లేక, ప్రాజెక్టు రోజు రోజుకు దాని మెయింటెనెన్స్ లేక, అనేక రకాలుగా జూరాల ప్రాజెక్టు మరి దాని ఆయుష్ తగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రాజెక్టు సేఫ్టీ కోసం ఏదైతే బ్రిడ్జ్ కట్టాలనో కట్టలేకపోయిండ్రు. ఇమీడియట్ గా బ్రిడ్జ్ కట్టకపోతే ప్రాజెక్టుకే ప్రమాదం ఉన్నదని చెప్పి తెలపడం జరిగింది. కానీ జూరాల ప్రాజెక్టు మనుగడని రేపు దెబ్బతింటది ఏమనేటటువంటి పరిస్థితిని మాత్రం ఈ ప్రాంత వాసులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. జూరాల ప్రాజెక్టు కింద ఉన్నటువంటి రైతులు, ఈ ప్రాజెక్టు కింద ఉన్న ప్రాజెక్టులు ఇవన్నీ కూడా రేపు ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితిని తీసుకురావుతుంది. అధికారులు ఈ విషయాన్ని పైన ముఖ్యమంత్రి గారి దృష్టికి మీరు తీసుకుపోయినరా లేదా? ముఖ్యమంత్రి గారికి ఈ విషయం పైన ఎప్పుడైనా విచారణ చేసిందా లేదా? అసలు బ్రిడ్జు అనేది ఇక్కడ ఎందుకు శాంక్షన్ ఏంటంటే విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలుసా లేదా? నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయినా. ఇది ప్రాజెక్ట్ సేఫ్టీ కోసం కడుతున్న బ్రిడ్జ్, మీరు అక్కడ కడితే ఇంకోటి కట్టుకుని ఇబ్బంది లేదు, కానీ ప్రాజెక్ట్ సేఫ్టీ కోసం మటుకు ఖచ్చితంగా బ్రిడ్జ్ ఉండాల్సిందే. ఇది ప్రాజెక్ట్ సేఫ్టీ కోసం కట్టే బ్రిడ్జ్ అక్కడ కట్టడం కరెక్ట్ కాదు. మీరు ఏదో అవతలికి దాటని బ్రిడ్జ్ కడుతున్నారంటే అది వేరే విషయం. కానీ ప్రాజెక్ట్ సేఫ్టీ కోసం మీరు కడుతున్నాం అనేటటువంటి మాట, ఈ బ్రిడ్జ్ అది కరెక్ట్ కాదు. ప్రాజెక్ట్ సేఫ్టీ అనేది ముఖ్యమా లేదనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయించాలి, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు నిర్ణయించాలి, రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు ఆలోచించాలి. అసలు జూరాల ఉండాలన్నా వద్దా? జూరాల ప్రాజెక్ట్ ఎట్లా కలిసిపోనియా? ఇంకా ఎన్నేళ్ళు దానికి మెయింటెనెన్స్ లేక దాని పరిస్థితి 10 ఏళ్లకు ఖతం చేస్తారో, ఇంకా అంతకు ముందే ఖతం చేస్తారు. ఇవన్నీ విషయాలను దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా.
దీనిపైన మీరు ఎంబడే రివ్యూ చేయండి. మీరు దానికి శంకుస్థాపన చేసినటువంటి మీకు సెంటిమెంట్ ఉంటుంది, దాన్ని అట్లనే ఉంచి ఇంకో బ్రిడ్జ్ కట్టండి. ఆ బ్రిడ్జ్ని అట్లా వదిలేసి ఇక్కడ ప్రాజెక్ట్ సేఫ్టీ బ్రిడ్జ్ మటుకు తప్పకుండా మీరు నిర్మాణం చేయాలి. ఇది కాకుండా అది చేయడం అనేది కడుతున్నదే ప్రాజెక్ట్ సేఫ్టీ కోసం, అది ఇక్కడ కాకుండా వేరే ప్లేస్ నిర్ణయించి ఇదే ప్రాజెక్ట్ సేఫ్టీ బ్రిడ్జ్ అంటే మటుకు కరెక్ట్ కాదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.